పొట్టిదనా అంత పెద్ద కళ్ళు వేసుకొని చూస్తే భయపడిపోతామా అలా చూడకే భయం వేస్తుంది. இந்த எக்ஸஸ் அழகு எங்க போகுதுன்னு தெரிஞ்சுக்கலாமா? ஃப்ரெண்டோட வளகாப்புக்கு. எதுல போகுது? ஆட்டோல தான். அத்தானோட இத்தான் பெரிய வண்டி காத்து வாங்கிட்டு போகுது. நீங்க ஆட்டோல போறேன்னு சொல்றீங்களே? இல்லப்பா, கவர்மெண்ட் வெஹிக்கிள். గవర్నమెంట్నా என்ன? నువ్వు నా వన్ పీస్ నేనేట్రా వన్ పీస్, నువ్వే నా వన్ పీస్, నువ్వు నా వన్ పీస్, నా మొగుడు. మైసూర్ పాకు ఏమన్నా చేసావా? చేసా. ఇదిగోండి పాలు తాగండి. మైసూర్ పాకు అడిగితే పాలు తెచ్చావంటే? మైసూర్ పాకు దేంతో చేస్తారు? నెయ్యి. నెయ్యి దేంతో చేస్తారు? వెన్న. వెన్న దేంతో చేస్తారు? పెరుగు. పెరుగు దేంట్లో నుంచి వస్తుంది? పాలు. మరి తాగు. என்ன ஆர்டர் பண்ணலாம்னு சொல்லு. சொன்னா சிரிக்க கூடாது. சரி சொல்லு. ஒரு தயிர் சாதம் போதும். சிரிக்க மாட்டேன்னு சொன்னேன். ఆహా ఏం అందం. ఈ అందాన్ని ఎముడొచ్చి ఎప్పుడు తీసుకెళ్తాడో. ఏంటి అంటే నేను చచ్చిపోవాలని కోరుకుంటున్నారా? కోరుకుంటేనే మీరు పోయే పని అయితే దేశంలో 70% మగాళ్ళు కోరుకునే పనిలోనే ఉంటారే. మరి మిగిలిన 30% என்ன பண்ற? குடிச்சிட்டு இருக்கேன். குடிச்சு முடிச்சிட்டியா? இன்னும் கொஞ்சம் இருக்கு. குடிச்சு முடிச்சிட்டு பேசு. குடிச்சு முடிச்சிட்டு பேசு. அவளும் நானும் அமுதும் ఏంటా చూపు? ఏం చూస్తున్నావు? ఇంకెక్కువ చూసావనుకో ముద్దు పెట్టేస్తా. మెస్ ఫుడ్ బాగుందా? బాగుంది. గుడ్ గుడ్ గుడ్. హాస్టల్ బాగుందా? బాగుంది. ఓకే. అంతాక్షరి ఆడుతున్నావా? చూడు, ఈవేళ నేనున్నాను, నీకు వండి పెడుతున్నాను. రేపు నేను అటో ఇటో అయితే పాప నీకు తిండేలా చెప్పు. నా అదృష్టం ఇంతే అనుకుని హోటల్ నుంచి తెప్పించుకుని తింటానండి. ఇంకేం చేయను. నీవు నాకెంత దూరం, నీవే నాకు ఈనాడు ప్రాణం, కంటిలో పాపలా తేనెలో తీపిలా. గోపి, నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. గోపియా? గోపియా వాడేవాడే? నేను టీనేజ్ లో ఉండగా మా పక్కింట్లో ఉండేవాడు. చాలా అందగాడు. అతన్ని ప్రేమించాను, ఆరాధించాను. అతనితో అప్పట్లో అనాలనుకున్న మాటలు అనలేకపోయాను. ప్రేమ గిమ్మత్త సదియ పక్కన పెట్టు. 1 2 3 4 వయ్యారంగా పట్టే పట్టు. ఎందుకు వచ్చావు? నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటానని చెప్పి వెళ్ళటానికి వచ్చాను. నీకు నచ్చిన వాడా? మా ఊళ్ళో, అది మా ఇంట్లో? ఎవరు? నువ్వే. ఏమిటి? ఎందుకింత లేట్? ఎక్కడికి వెళ్ళావు? చిన్న పనేదో ఉంటే బయట. ఈవినింగ్ నుండి ఫోన్ చేస్తూనే ఉన్నాను. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మేమంతా ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? ఛార్జింగ్ అయిపోయింది. ఈసారి బయటకు వెళ్ళేటప్పుడు చార్జర్ తీసుకున్నాను. సరేనా? లోపలికి రా. అవు గాని ఎవరింటికి వచ్చినావు? పాలసత్తయ్య ఇంటికి. పాల సత్తా వాళ్ళింటికా? ఏమైతుంది నీకు? చిన్న బాబు. చిన్న పాప? నాకు మామైతాడు. అలా తుప్పల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. మగపిల్లలు అలా తుప్పల్లోకి పొదల్లోకి పిలిస్తే వెళ్ళకూడదని చెప్పిందండి మా అమ్మ. ఆహా, మా అమ్మ ఏమైనా తీసుకెళ్ళమని చెప్పిందా? అక్కడేం జరగదు. బంగారం, సారీ, ఏమనుకోవద్దు. నువ్వు నాకు అక్కర్లేదే. ఇప్పుడు వరకు వెయిట్ చేసిన, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు. కానీ అర్థమైపోయింది నాకు, నువ్వు నన్ను అర్థం చేసుకోలేవు అని. నేను అనలేనే, నీకు దండం పెడతా. కొద్దిగా లేట్ అయినా పర్లే, నన్ను అర్థం చేసుకోవే ప్లీజే. நீ பார்க்கும் பார்வைகள் பூவாகும், நெஞ்சுக்குள் தைக்கின்ற முள்ளாகும், கண்ணே என் கண் பட்ட காயம். ఏంలే, ఇప్పుడే మా ఊరి పోదామని రెడీ అవుతున్నా బుజ్జి. అత్తయ్య మావల్ని అడిగానని చెప్పండి. కాదు మరి ఇన్ని రోజులు అని చెప్పలేదేంది బుజ్జి? మీ అత్తయ్య మామయ్యది మా ఊరే అని. వదిలేస్తున్నావా నన్ను? నిన్ను
లవ్ చేసేంత లగ్జరీ లేదు, వదిలేసేంత లెవెలు లేదు. സങ്കല്പങ്ങളുടെ ഭാര്യ ഹേമാമാലിനി ഓക്കെ. കാശുണ്ട്, സൗന്ദര്യമുണ്ട്. ഇഷ്ടപ്പെട്ട ആഹാരം പഴങ്കഞ്ഞി. പഴങ്കഞ്ഞി. പഴങ്കഞ്ഞി എന്റെ അമ്മയ്ക്ക് അതാ ഇഷ്ടം. അതെ. ഇഷ്ടദൈവം ഭഗവാൻ ശ്രീ KMK മേനോൻ. വിണ്ണിലെ പൊയ്കയിൽ വന്നിറങ്ങിയ പൗർണമി. పనిమాల పై పైన పడతావేం పసికోనా. I hate you so much. I hate you too much. Yeah. I love you so much. నువ్వు మనిషివి కాదు, దేవుడివి. అన్ని అంటాననుకున్నావు కదూ? అనను. ఎలా ఉంది? ఓకేనా? రైటర్ నై ఉండి నాకే చెప్పడానికి మాటలు రావట్లేదు. అసలు అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా? இட்ஸ் a crime. ஸோ லவ் மேரேஜ் அரேஞ்ச் மேரேஜ்? லவ் மேரேஜ். கான்ஃபிடென்ட்டாக இருக்கீங்க? லவ் பண்ணுறீங்களா? இல்லை பண்ணலான்னு இருக்கேன். இந்த மாதிரி இருந்தால் எனக்கு ஓகே, அந்த மாதிரி இருந்தால் ஓகே, எப்படி நினைக்கிறீங்க? சரக்கடிச்சா கூட பரவாயில்ல, தம்மடிச்சா கூட பரவாயில்ல. ஏன்? நானும் சேர்ந்து அடிப்பேன். వాణి 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 ఓహో వాణి ఆహా వాణి వాణి. మన చూపులు కలవటం, మనసులు కలవటం, పెళ్ళైపోవటం, ఇంత వేరే స్పీడ్ గా జరిగినందుకు నాకు ఎంత ఆనందంగా ఉంది తెలుసా? ఇక్కడ కూడా కోడి భాష అంటమ్మా, ఎంతక్క. எந்த ஆம்பளையும் நான் ஏறெடுத்து பார்த்ததில்ல. ஆனா உன்னை லவ் பண்ணிட்டேயா? ஏன் லவ் பண்ண? அதாயா எனக்கு ஒண்ணும் புரியல. உன் முடியும், உன் நிறமும், உன் முகர கட்டையும், ஆனா என்னமோ இருக்கியா உன்கிட்ட? இருக்குல்ல? எஸ். என்ன மட்டும் నిజమున మన్మధుడా, చీకటింట చంద్రుడా, చిత్రమైన ఓ కలరా, సరసకు నువ్వేరా, ఎలా విడిచి బతుకును పిల్లోడా, నువ్వే కనపడవా. உனக்கு நான் மேட்ச் இல்லை. ஏன்? நான் எப்பேற்பட்ட புறம்போக்குன்னு எனக்கே தெரியாது. இருந்தாலும் எனக்கு ஒண்ணு ரொம்ப பிடிச்சிருக்கு. இன்னொரு தடவை யோசிச்சு பார். ஒரு வாட்டி முடிவு பண்ணிட்டேன்னா என் பேச்சை நானே கேட்க மாட்டேன். సమీరా గారు, మీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని కాదమ్మా, మిమ్మల్ని కాదు. ఓకే సార్. పుట్టి టైంకి తినే, లేకపోతే బక్క అయిపోతావు. నువ్వు బొద్దుగా ఉంటేనే ముద్దుగా ఉంటావు తెలుసా? టైంకి తిను. నువ్వు ఎంత బొద్దుగా ఉంటే అంత ముద్దు అవుతావు. సుస్వాగతం సమస్తం నీ అధీనం. అజంతా అందాలు, ఎల్లోరా శిల్పాలు ఇస్తున్నా. ఓ బంగారు రంగుల చిలక పలకవే, అల్లరి చూపుల రాజా. హలో ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. ముందు నీ వచ్చట, తర్వాత నేనిచ్చట. అందుకే నువ్వు పాడడం మొదలు పెట్టగానే పడిపోయా. హలో, టిక్ టాక్ ఆన్ చేశాను. డ్యూయట్ చేయమన్నారుగా. డ్యూయట్ ఆఫ్ లో ఉంది, వినపడుతుందా? హలో అంటే ఇప్పుడు పైసలు ఇవ్వవా? అలా అన్నానా? అయితే ఇస్తావా? నేను చెప్పానా? ఒక 300 ఈ బుజ్జి దబ్బునా. హలో,
స్లో ఏంటా కంగారు? మరి తాగక 2 రోజులయ్యింది. నోరంతా దూప దూప అవుతుంది. అండి ఎక్కువగా మాట్లాడుతున్నానా? మీలో ఉన్న గొప్ప గుణం అదే జ్వాల గారు. మీ తప్పు మీరే తెలుసుకుంటారు. థ్యాంక్ యూ. చిన్నప్పుడు మా అమ్మ వస ఎక్కువ పోసిందటండి. వస్సా అందుకే వాగుడు అలవాటు అయిపోయింది. అనుకోకండి. అబ్బే అనుకో. అవును. మీ పేరు ఎందుకు? అంటే నెక్స్ట్ టైం కలిసినప్పుడు అని పిలిస్తే బాగోదు కదా. ఇంకా మారవా నువ్వు? లేదు మేడం, నేను మారిపోయా. ఐఎమ్ కంప్లీట్లీ డీసెంట్ నౌ. ఇంకొకసారి అమ్మాయిలు ఆంటీలు ఫిగర్లని తిరిగావంటే యాసిడ్ పోసేస్తాను. హే భగవాన్. ఐఎమ్ ఇంప్రెస్డ్ బావా. ఏమన్నావు? ఐఎమ్ ఇంప్రెస్డ్ బావా అన్నా. బావా ఏంటి కొత్త పిలుపు? నువ్వేగా పేరుతో పిలిస్తే పిలుపు ఉంటుంది, బంధుత్వంతో పిలిస్తే బంధం ఉంటుందన్నావు. అందుకే బావా అని పిలిచా. చేతికి గాజులు తొడిగి చేత కన్నుళ్ళైపోయామా, వంటింటి కుండేళ్లలాగా 100 ఏళ్ళైనా బతికేద్దామా. ఆడోళ్ళం ఆడోళ్ళం మన తోడేళ్లతో ఉంటున్నామా, ప్రాణాలే తోడిస్తూ ఉన్న నోరు ముసు కూర్చుందామా. நான் உனக்கு கேட்கவா? என்ன? எனக்கு சமைக்க தெரியுமான்னு கேட்க போறியா? உனக்கு ஏன் என்ன பிடிச்சிருக்கு? మా అమ్మ చికెన్ ఫ్రై పప్పుచారు చేసింది. ప్లేట్లో అన్నం పెట్టుకుంటూ నువ్వు గుర్తొచ్చాను వచ్చా. నువ్వు తిన్నావా? లేదు. రాత్రి 9 మీ ఇంట్లో ఫుడ్ పెట్టట్లేదా? నా పిల్లల్ని సరిగ్గా చూసుకోమని చెప్పు. పోనీ నేను చెప్పనా? నేను చెప్తాలే. బెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక తాకనీవే తనివి తీరా. ఉంగరం పెట్టేనా నీ గుండె మీద వాలిపోనా. ചിന്തും ചോരയോ മെല്ലെ കാതൽ ചൊല്ലിയോ. సిగ్గులేదు. ప్రేమ ఉందిగా. మరి ప్రియా? ఎంత అనుమానం ఏంటి నీకు? అనుమానం కాదు, భయం. ఏ? నాకు బ్రెయిన్ లేదని, చాక్లెట్లు తింటానని, బోర్ కొట్టి వదిలేస్తావేమో. నేనెప్పుడు నేను తెలుగులో ఒకటి తిడుతూ ఉంటాను కదా, అది గుర్తొస్తలేదబ్బా. నా తలకాయ ఉండు. కూర చేయమంటారా, పచ్చడి చేయమంటారా? నీకు కట్టింగ్ లెక్క అవుతున్నాయి. లోపలికి వెళ్ళు. వెళ్ళు. శ్రీమతి గారు లేవండో పొద్దెక్కింది. ఇల్లు ఊడ్చాలి, కళ్ళకు చల్లాలి, నీళ్లు తోడాలి, ఆపై కాఫీ కాయాలి. ఏవండో அதெல்லாம் கேட்காதீங்க, நான் சொல்ல மாட்டேன். சரி, அந்த 15 ரூபா அந்த வீட்டுக்கு வந்து கேட்பாங்க, கொடுத்துரு. அதெல்லாம் கேட்காதீங்க, நான் சொல்ல மாட்டேன். சரி, நைட் நான் வீட்டுக்கு லேட்டா வருவேன். ரம்யாவோட வெளியே போறேன். யார் அந்த ரம்யா? அதை நீ கேட்காத, நான் சொல்ல மாட்டேன். எப்படி இருக்கு? உன் அழக பாராட்டுறதுக்கு தான் தமிழ்ல ரொம்ப நேரமா வார்த்தை தேடிட்டு இருக்கேன். கிடைக்க மாட்டேங்குது மீனாட்சி. என் தாய்மொழியை தடுமாறுற அளவுக்கு அழகா இருக்க. போதுமா? ஆனா ஒண்ணு, నీ పట్టుకు వదల నన్నవి చూడే నా కళ్ళు. ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నువ్వు ఫోన్ చేస్తే నువ్వని చెప్పకుండా ఫ్రెండ్ అని ఎందుకు చెప్పాను? లవ్ లో పడితే అంతేనే, అబద్ధాలు చెప్పేస్తారు. లవ్ లో పడితే అబద్ధాలు ఎందుకు చెప్తారు? అబద్ధాలు బంగారు క్షణమిది. నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు. కోసం కంటున్నాయి కలలు. ముందుగా అర్పణ గంధమే. నమస్తే. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఓ 50,000 అప్పుంది, తీరుస్తావేంటి? వాట్ ఏంటి పూట్ ఏంటి? వైజాగ్ నుంచి వచ్చే ఫ్లైట్ ఎన్ని గంటలకి? 10 minutes లో వస్తుంది సార్. 10 minutes లో వస్తుంది, 15 minutes లో వస్తుంది కాదు. వరంగల్ దాటిందా? సూర్యాపేట దాటిందా?
పరుగున నడుపుతుంటే ఎదురయ్యే నా ప్రతి కళ నిజమల్లే కనిపించదా. న్యూస్ పేపర్ ఇది రాలేదా? కళ్ళు తెరవగానే చూస్తావని స్నానం చేసి చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని పావుగంట నుంచి నీ పక్కనే కూర్చున్నాను. నన్ను పట్టించుకోకుండా న్యూస్ పేపర్ అడుగుతున్నావా?